పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులని తెలియజేస్తూ ఆగస్టు 15వ తారీఖు శుక్రవారం ఈనాడు తల్లి శ్రీ సభ మరియు మాత మోక్షారోపణ పండుగను కొనియాడుతూ ఉండగా ఈ యొక్క పండుగ దీవెనలు మనందరికీ రావాలని కోరుకుందాం. మొదటి పట్టణము దర్శన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనము మరియు 12వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితంగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనం పలికెను. ఈ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామం పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలుకు సహాయం చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, తల్లి యొక్క మరియ మాత మోక్షారోపణ పండుగను గొప్పగా కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన అమ్మ నీ ధన్యత ఎంత గొప్పది. దేవుని తల్లిగా శరీరంతో మోక్షానికి ఎత్తబడినావు అనేటువంటి ఈ గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర వాయువులు ఊపిరిపోసాయి. బానిసత్వపు బంధనాలను బద్దలు చేసింది. సౌభ్రాతృత్వపు సౌగంధాన్ని సమానత్వపు సౌరభం గుబాళించింది. స్వేచ్ఛ ఎంతటి చల్లని పదం. స్వేచ్ఛ ఏమిటి? దీని అర్థం స్వేచ్ఛ కాదు, జీవన వేదం. తుచ్చమైన కోరికలు కాదు, సంవాదం. దర్జాగా బలాదూరు కాదు, పరువుగా జీవించడమే పరమార్థం. ఈనాడు మన బంగారు తల్లి మరియు మాత మోక్షారోపణం, పరలోక పయనం. ఇది సాధ్యమా అసాధ్యమా అనే ప్రశ్న అవసరం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో అతి స్పష్టం. అంతేకాదు, దేవమాత మోక్షారోపణంలో అసంబద్ధం, ఆశ్చర్యం ఏదీ లేదు. ఎందుకంటే స్వయాన దేవుని కుమారుని తనలో మోసిన గర్భం, ప్రభుని జీవంగా చేసిన శరీరం, ప్రభువుకి పాలిచ్చి పోషించి ధన్యమైన స్తన్యం, స్వయాన బాలయేసుని చిన్నారి చేతులకు తన చేతులను జత చేసి బుడిబుడి నడకలు నేర్పిన ధన్యమైన చేతులు, నయన లాలించిన సేద తీర్చిన బంగారు ఒడి,
అనుక్షణం ఆయన కొరకు వెదకుతూ తపించిన పవిత్ర నేత్రములు, ప్రతి క్షణం ఆయన స్వరాన్ని ఆలకించిన పవిత్రమైన చెవులు, క్షణం క్షణం దేవునికై, దైవ ప్రేమకై స్పందించి ఆవేదన చెందిన పవిత్రమైన హృదయం. అందుకే అటువంటి పవిత్రమైన శరీరం, పవిత్రమైన హృదయం కారాదు, శిథిలం, అది కావాలి అమరం. కనుకనే ఆత్మ శరీరంతో ఆ తల్లికి పరలోక భాగ్యం. అందుకే లేదు ఏమాత్రం ఆశ్చర్యం, అనుమానం. ఈనాడు మరియ తల్లి పరలోక ఆరోపణలో నిజమైన స్వాతంత్ర్యాన్ని, ఒక మహత్తరమైన సంకేతాన్ని చూడవచ్చును. ఏది నిజమైన స్వాతంత్ర్యం అనే ప్రశ్నకు మరియ తల్లి ఆత్మ శరీరాల అధిరోహణం అమూల్యమైన చిహ్నం. ఆర్థిక స్వాతంత్ర్యం, సాంఘిక స్వాతంత్ర్యం ముఖ్యమే, కానీ అన్నిటికంటే ఆధ్యాత్మికమైన, ఆత్మపరమైన హృదయం గాను స్వాతంత్ర్యం మిన్న. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో చెప్పబడినట్లు, పాపం చేయు ప్రతి వారు పాపానికి దాసులే, పాపం బానిసత్వం నాకు వారసులే. కనుకనే బానిసత్వంలో ఉన్న వారిలో ఎలా ఉంటుంది స్వాతంత్ర్యం? అందుకే స్వాతంత్ర్యం అంటే ఒకవైపు పాపము నుండి, పాపపు బానిసత్వం నుండి, పాపపు మనస్తత్వం నుండి స్వాతంత్ర్యం, అజ్ఞానం నుండి, అవిశ్వాసం నుండి స్వాతంత్ర్యం, మూర్ఖత్వం నుండి, అహంకారత్వం నుండి స్వాతంత్ర్యం, కపటత్వం నుండి, స్వార్థపరత్వం నుండి స్వాతంత్ర్యం. మరొక వైపు సౌభ్రాతృత్వం, విశాలత్వం, విశ్వనీయత, దీనత్వం, అంకితత్వం, త్యాగ పర్వతములతో కూడిన నిండైన మంచి జీవితం, నిజమైన స్వాతంత్ర్యం. ఇది మరియ తల్లిలో మనం చూడగలం. ఆ తల్లి శరీరం ప్రభుని పవిత్రమైన వాసం, ఆ తల్లి ఆత్మ హృదయం దేవుని నిత్య నివాసం. అందుకే దైవ ప్రేమకు, దైవ సన్నిధికి, దైవ వాక్యానికి, దైవ కరుణకు, దైవ అనుభూతికి, దైవ అనుభవానికి, దైవ శక్తికి, దైవ ఆత్మకు, దైవ ప్రేరణకు ఆ తల్లి జీవితమయ్యింది, నిత్య నిలయం. ఈనాడు మరియ తల్లి మనకు నేర్పిస్తూ ఉంది నిజమైన స్వాతంత్ర్యం అంటే అది అని. ఆ తల్లి జీవితాన్ని, జీవిత పుటలను ఒక్కసారి పరిశీలన చేద్దాం. పురుషునితో సంబంధం లేకుండా గర్భం ధరించడం ఎంతటి అవమానకరం! ఎన్నో అవమానాలు, అపార్థాలు, అపనిందలు ఎదురవుతాయని తెలిసిన లెక్క చేయక, ఇదిగో ప్రభు దాసురాలను అని దేవుని చిత్తానికే తలవంచింది. ఇది దీనత్వం, ఇది స్వాతంత్ర్యం. సర్వాన్ని సృష్టించిన దేవునికి తలదాచుకోవటానికి తావే లేక, తలుపు తట్టుచు లేదు లేదు అని అనిపించుకున్న దాసదాసి జనంతో సేవ చేయించుకొనదగిన రాజాది రాజే ఒక నిరుపేదగా పశుల ఘాటిలో జన్మించవలసి వచ్చిన ఇది ఏమి చిత్రం! ఇది విధి వైపరీత్యం అని ఏమాత్రం దైవ చిత్తాన్ని అనుమానించక, ప్రశ్నించక, దైవ ప్రణాళికకు సంపూర్ణంగా సహకరించిన విశ్వసనీయత, ఇది స్వాతంత్ర్యం. తన చుట్టమైన ఎలిజబెత్తమ్మ పిలవకుండానే పరుగున తరలి వెళ్ళిన సహాయపడే మనస్తత్వం, ఇది స్వాతంత్ర్యం. కానపల్లి పెండ్లిలో అక్కర నెరిగి అర్థించి ఆదుకొన్న సహృదయం, తన కుమారుని పేరు దిశలా మారుమ్రోగుతున్న తాను మాత్రం తెరమాటునే నిలిచిపోయిన వైనం, నేరాడంబరత్వం, భయపడక తన కుమారునితో కలువరిగిరి సిలువబాటలో కలిసి నడిచిన నిజమైన ప్రేమకు, ఉన్నతమైన ఆశయానికి భయం లేదు అని నిరూపించిన ఆత్మస్థైర్యం, అప్రతిపాతం. ఆ తల్లి జీవిత వెలుగులో ఒక్కసారి మన జీవితాలను, మన స్వాతంత్ర్యమును పరిశీలన చేసుకుందాం. ఆధునిక ముసుగులో ఆత్మీయత కోల్పోకుండా, నాగరికత ముసుగులో నడతలు కోల్పోకుండా,
అలంకారం ముసుగులో సంస్కారం కోల్పోకుండా, సంపాదన ముసుగులో సమాధానం కోల్పోకుండా, రాజకీయ ముసుగులో మానవీయత కోల్పోకుండా, నిజమైన స్వాతంత్ర్యంతో మరి తల్లి జీవిత ఆదర్శంలో జీవిద్దాం. మనకై ప్రార్థించమని ఆ తల్లిని వేడుకుందాం. నేడు స్త్రీ సభ మరియ మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉంది. మరియ మాత ఆత్మ శరీరాలతో మోక్షమునకు తీసుకోబడింది. ఇదియే ఇందులోని విశిష్టత. ఈ పండుగ ద్వారా మనకు 3 విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. మొదటిది, తండ్రి అపారమైన సంకల్ప సిద్ధి. దేవుడు ఆదిలోనే మానవ పాపమునకు ఒక పరిష్కారం వాగ్దానం చేశాడు. ఒక స్త్రీ ద్వారా పాపమునకు పునాది పడింది. నూతన ఏవ మరియ ద్వారా పరలోక జీవితానికి మానవుని తిరిగి పునరుద్ధరిస్తున్నాడు దేవుడు. ఆ ప్రణాళికలో భాగంగా, ఆ వాగ్దాన ఫలితంగా ఆయన మరియను సృష్టి ఆరంభంలోనే తలంచాడు. తన మదిలో ఆమెకు రూపమిచ్చాడు. తన మదిలో ఆమెకు స్థానమిచ్చాడు. తన చిత్తంలో ఆమెకు చోటునిచ్చాడు. అందుకే ఆమెను అత్యంత అపురూపంగా రూపొందించాడు. నిష్కళంకగా, నిర్మలంగా ఆమెను నిలిపాడు. ఆమెలో ఎన్నడూ పాపం లేదు. పాపం లేని శరీరం నశించిపోకూడదు. అందుకే ఆమెను ఆత్మ శరీరంతో తన కుమారుని వలె దేవుడు మోక్షమునకు లేవనెత్తుతూ ఉన్నాడు. రెండవది, దేవుని సంకల్పమును మరియ చక్కగా గ్రహించింది. ఆయన చిత్తమునకు తలవంచి ఏక మనసుతో దృఢమైన చిత్తముతో స్వచ్ఛందంగా, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని శిరస వహించింది. దేవుడు ఆమెను ప్రత్యేకంగా మహోన్నతంగా ఎన్నుకున్నప్పటికీ దైవ కుమారుని ఈ లోకానికి తీసుకొని వచ్చు విషయంలో నిర్ణయం ఆమె చేతిలోనే ఉంది. ఆమె అవును అని చెప్పవచ్చు, నేను చేయలేను అని కూడా చెప్పవచ్చు. కానీ మరియ తన జీవితమును సంపూర్ణంగా దైవ సంకల్పంతో బంధించింది. అందుకే ఆమెను ఈ మోక్షానుగ్రహం. మూడవది, మానవులకు ఒక విశ్వాస దిక్చూచి మరియ. మానవుడు బలహీనుడు, అందలమును అందుకోలేడు, పరలోకమును చేరుకోలేడు అను సంశయం కలిగినప్పుడు మరియ మనకు ఆదర్శంగా కనిపిస్తుంది. దేవుని చిత్తాన్ని సంపూర్ణ మద్దతు తెలిపి విశ్వాసంతో దాన్ని ఆచరిస్తే పరలోకం సాధ్యమే అని మరియ మనకు నేర్పుతుంది. కావున మరియను అనుసరిద్దాం, పరలోకమునకు చేరుకుందాం. దయగల తల్లి ఏ విధంగా ప్రభుని హృదయంలో దాచుకొని మననం చేస్తూ ఆయన అడుగు జాడల్లో నడిచిందో మనం కూడా ఈనాడు ఆ తల్లి చూపినటువంటి ఆదర్శమైన జీవితాన్ని హృదయాల్లో నిలుపుకుందాం. పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెడదాం. అనుదినం ఆయన నామంను స్మరిస్తూ ఉన్న తల్లికి పరలోక భాగ్యం ఇవ్వబడినట్లే మనకు కూడా పరలోకం దయచేయమని అనుదినం కాంక్షించుదాం. ఆ తల్లి మన కోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని, ఆ ప్రార్థన మనందరికీ ఆచరణీయంగా ఉండాలని, వేడుకగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ఈ యొక్క మోక్షారోపణ పండుగ మనందరినీ కూడా పరలోక వారసులుగా చేయటానికి సహాయపడునుగాక. మనందరం కూడా తల్లి యొక్క దీవెనలు పొందుదాం. మోక్ష రాణి యొక్క దీవెనలు పొందుతూ ఎల్లవేళ జపమాలను జపించి తల్లిని గౌరవించుదాం.